ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఒక్క ఓవర్ తో మలుపు తిరిగే మ్యాచ్లెన్నో, 4లు 6లతో పరుగుల వరద పారే సమయంలో టెస్ట్ అంటూ నెట్ఫ్లిక్స్ ఓ స్పోర్ట్స్ డ్రామాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఇంతకీ ఈ మ్యాచ్ ఫార్మాట్ ఏంటి, విన్నర్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అనేది ఈ రివ్యూలో చూద్దాం. హీరో సిద్ధార్థ్ సంగతి ఎలా ఉన్నా ఈ సినిమాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతార ఉంది, పైగా మాధవన్ కూడా. ఆ ముగ్గురు చాలు సినిమా కమర్షియల్ బిజినెస్ వాల్యూ పెంచడానికి. కానీ థియేటర్ లో కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. అదేంటో మరి, సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోవడమా, మరి ఇతర కారణాలు ఉన్నాయా అనేది వదిలేస్తే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ను దర్శకుడు ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేదనిపించింది. క్రైమ్ స్పోర్ట్స్ డ్రామా ఉన్న కథ, ఆ ముగ్గురు సీనియర్ నటులు దొరికినప్పుడు మెరుగైన T20 ఆట ఆడుకోవాలి కదా. సినిమా టైటిలే టెస్ట్ అంటే క్రికెట్ లోని టెస్ట్ మ్యాచ్ ప్లస్ పరీక్ష అని కూడా అర్థం. నేల నుంచి పెట్రోల్ తయారు చేయాలనే పరిశోధనలో మునిగి తేలుతుంటాడు మాధవన్. నయనతార ఓ టీచర్, పిల్లలు లేకపోవడంతో సరోగసి ప్రయత్నాలు ఏవో చేస్తుంటాడు మాధవన్, నయనతార. సిద్ధార్థ్ ఏమో క్రికెటర్, ఫామ్ లో లేడు. జట్టులో స్థానం నిలుపుకోవడం కోసం నానా పాటలు పడుతుంటాడు. చెన్నైలో ఇండియా పాకిస్తాన్ నడుమ ఓ టెస్ట్ మ్యాచ్. సరిగ్గా అదే సమయంలో ఓ బెట్టింగ్ మాఫియా వీళ్ల జీవితాల్లోకి ఎంటర్ అవుతుంది. నిజానికి ఓ క్రికెటర్ పాత్ర ఆట చుట్టూ కాస్త కథ తిరుగుతూ ఉంటుంది కాబట్టి సరిగ్గా తీయగలిగితే కథ సినిమాని రక్తి కట్టించేవి. కానీ ఆ మూడు పాత్రల ఎమోషన్స్ నడుమే కథ తిప్పుతూ పోయాడు దర్శకుడు. అవేమో పెద్దగా వర్కౌట్ కాలేదు. వీక్ సీన్లు, పైగా ఇది T20 ట్రెండ్. 5 రోజుల టెస్ట్ మ్యాచ్లకు ఇక కాలం చెల్లినట్టే. చెన్నైలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేది కూడా ఇక కలే. ఇవన్నీ ప్రేక్షకుడిని కనెక్ట్ కాకుండా అడ్డుపడుతుంటాయి. సినిమా కూడా 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లాగే సాగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సిద్ధార్థ్ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా బాగాలేదు. తనలో తప్పులు ఎత్తి చూపుతున్నాడని తన కోచ్ను దూరం పెడతాడు. అతడు హీరోయిన్ తండ్రి. చిన్నప్పటి నుంచి తెలిసిన హీరోయిన్ పట్టించుకోడు. కోల్పోయిన ఫామ్ ను తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా పెద్దగా కనిపించవు. మరిక ఆ పాత్ర ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుంది? పైగా ఎమోషన్స్ బలంగా పలికించాల్సిన సీన్లలో సిద్ధార్థ్ తేలిపోయినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే సినిమాలోని పాత్రలాగే తన ఫామ్ ఎప్పుడో కోల్పోయాడు. ఈ సినిమాలో బలం మాధవన్ నటన. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన అనుభవాన్ని కనబరిచాడు. నయనతార పెద్దగా ఈ సినిమాకు యూజ్ అయ్యేంతగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో కొంతమేర ఓకే. మీరా జాస్మిన్ ఉందంటే ఉంది. సంగీతం సోసో. టైటిల్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అయినా సినిమా వీక్షణం మాత్రం ఓ టెస్టే. ఈ సినిమా గురించి చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే మాధవన్ లేకపోతే ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్షే. ఫ్రెండ్స్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.